నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే బాగా హాట్గా నడుస్తుంది. దాదాపు జడ్జీల ఫోన్ల దగ్గర నుంచి పాత్రికేయుల ఫోన్ల వరకు ప్రతి ఫోన్ కూడా మేము ట్యాప్ చేసామని చెప్పి వాళ్ళ వాంగ్మూలాల్లో తేలుతుంది. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి ఏపీలో పోలీసు అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఏపీలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ని బయటికి తీస్తే మా బ్రతుకు ఎలా ఉంటుంది, ఇప్పటికే ఐపీఎస్ అధికారులందరూ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో. సో రేపు అదే గది మాకు పడుతుందా, ఎలా తప్పించుకోవాలని చెప్పి అధికారులందరూ కూడా కంగారు పడుతున్నట్టుగా ఒక వార్త అయితే నడుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రాలో జరిగిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఆంధ్రాలో ఇక్కడ జరిగిన ప్రతిదీ ఆంధ్రాలో జరిగినాయి అండి. దీళ్ళ ఫుట్ స్టెప్స్లో ఫాలో అయ్యారు, అడుగుజాడల్లో. కేసీఆర్ గారు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆది గురువు. ఆయన సలహా సంప్రదింపు లేకుండా ఆయన ఒక అడుగు ముందుకేలా. కాబట్టి ఈయన చేసిన ప్రతి పని ఆయన కూడా చేశాడు. కాబట్టి ఈయన 23లో ఓడిపోతే ఆయన 24లో ఓడిపోతున్నాడు. ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి. ప్రజా వ్యతిరేకమైన పనులు చేయటం, ప్యాలెస్లు, ఫామ్ హౌస్, అట్లా ఇవన్నీ కూడా కల్చర్ ఒకటే. తర్వాత ఎమ్మెల్యేలని, మినిస్టర్లని కలవపోవటం, ప్రజలకి అర్జీలు తీసుకోకపోవటం, అసలు లెక్క చేయకపోవటం, సెక్రటరియట్కి రాపోవటం, ప్రజలకు దూరంగా ఉండటం, ఇవన్నీ సేమ్ టు సేమ్. ఇక ఏం మార్పు లేదు, డిటోగా ఉన్నారు అన్నీ. ఈయన అక్కడికి వస్తే ఈయనకి సన్మానం, ఇక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి సన్మానం, ఇది వీళ్ళ వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఎంత జరిగిందో దీనికన్నా 10 రెట్లు తీవ్రత అక్కడ ఎక్కువ ఉంటుంది. చూడండి సుధాకర్ గారు, ఆంధ్రాలో రేపు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎట్లా జరుగుతుందంటే, ఇది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత వీటికి సంబంధించిన కేసులు అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కాదు, ఇది బయటకు వచ్చింది 2 years క్రితమే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అత్యంత శక్తివంతుడు, ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అని డైరెక్ట్గా చెప్పాడు. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మేము పార్టీకి వ్యతిరేకంగా. ఆనం రామనారాయణ రెడ్డి చెప్పాడు. తర్వాత ఈయన ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు ఇంకొక రుజువు ఏంటంటే, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్ గారు డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి, ఏం శ్రీధర్ రెడ్డి నువ్వు వాళ్ళతో ఇట్లా మాట్లాడావు, వీళ్ళతో అట్లా మాట్లాడావు అని కూడా, ఎవరితో మాట్లాడిన విషయాలు, ఏం మాట్లాడింది కూడా చెప్పాడు. అయినా నీకు అవసరమా, నేను ఏదైనా లేనా ఇక్కడ, నీకు కావాలంటే సీఎం గారితో నేను మాట్లాడి మీ ఇష్యూస్ అన్ని సెటిల్ చేస్తానని. అంటే ఆయన ఒక డీజీగా ఉండి ఇంటెలిజెన్స్లో పార్టీ పని కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా తెలిసింది. లేకపోతే అవి తెలియదు కదా అంశాలు. అయ్యని అడిగాడు, ఇది మీకెట్టా తెలుసు అంటే, మీకు తెలియదా, మాకు అన్ని విషయాలు మాకు తెలుస్తాయి కదా అని చలోక్తిగా మాట్లాడాడు. అట్లా అక్కడ అంతకన్నా ఎక్కువ డీప్గా చేశారండి. ఇక్కడ చేసింది వీళ్ళకన్నా కూడా అక్కడ ఎక్కువ స్థాయిలో ఆర్థికమైన విషయాలు, సెటిల్మెంట్లు కూడా జరిగినాయి. ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు సంధ్య కన్వెన్షన్ అని ఉంది. సంధ్య శ్రీధర్ అంటారు, శ్రీధర్ రావు. ఆయనకి పెట్రోల్ పంప్ అది ఉంది అక్కడ. ఇక్కడ కన్వెన్షన్స్ ఉన్నాయి. తర్వాత సంధ్య అని కోకాపేటలో పెద్ద కాంప్లెక్స్లు కట్టాడు, ఐటీకి సంబంధించినవి. ప్రభుత్వ భూమిలో కట్టాడని ప్రహరీ గోడలు అవి కోల్చడం కూడా జరిగింది. అయితే ఆ శ్రీధర్ రావుని కూడా అతనికి కొన్ని వివాదాలు ఉన్నాయి, నీ మీద కేసులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నీ కేసులు అవ్వకుండా ఉండాలంటే నువ్వు డబ్బులు తీసుకురమ్మని చెప్పి రాధాకృష్ణరావు గారు లాంటి ఎస్పీ క్యాడర్ ఆయన్ని ఉపయోగించి మాట్లాడించి 15 కోట్ల రూపాయలు బాండ్లు, ఎస్బీఐ బాండ్లు, ఇప్పుడు అది ప్రూవెన్గా ఉన్నాయి కదా, ప్రూఫ్ ఉంది కదా, దాన్ని ఎవరు డినై చేయలేరు కదండి. తర్వాత బీజేపీ తర్వాత అత్యధికంగా ఎక్కువ ఫండ్స్ చూపించింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి అది ప్రూఫ్స్ కూడా కోరిలేట్ అవుతున్నాయి. తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరండి? ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు గారు, తర్వాత రాధాకృష్ణరావు గారు, తర్వాత వచ్చేసి ప్రణీత్ రావు, తర్వాత తిరుపతి అన్న, వీళ్ళంతా కూడా హై రేంజ్ ఆఫీసర్స్. తర్వాత వీళ్ళకి లాయర్లు అనమాట. వీళ్ళతో ఎట్లా అంటే, ఇక్కడ వ్యాపారస్తుల్లో ఉండే పెద్ద వాళ్ళని, బిల్డర్స్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుతున్న అంశాలని పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని పిలిపించుకుని నువ్వు పార్టీకి ఇంత ఇవ్వని చెప్పి తీసుకున్నారు. దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా కొంత తీసుకున్నారని కూడా వాళ్ళే చెప్తున్నారు. తగు పార్టీకి ఇచ్చేది ఇప్పించాము, మా వ్యక్తిగతంగా కూడా మేము నొక్కేసామని కూడా వాళ్ళే ఒప్పుకుంటున్నారంట. ఇప్పుడు వీళ్ళందరూ సిఐడి ముందు ఎంక్వైరీలోనే ఇన్ని విషయాలు చెప్పారంటే, ఇంకా కొంచెం గట్టిగా డీప్గా వెళ్తే ఇంకా వస్తాయి. తర్వాత ఫోన్ ట్యాప్ చేసింది కూడా అసలు ఒకళ్ళని కాదండి, ఎవరైనా ప్రత్యర్థులకి చేస్తారు. రేవంత్ రెడ్డి వీళ్ళతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా ముఖ్యులందరూ చేశారండి. సరే, అది పొలిటికల్గా చేశారంటే అర్థం ఉంది. వ్యాపారస్తులకు సంబంధించినవి చేసి వాళ్ళని పిలిపించుకుని సెటిల్మెంట్, ఆర్థికంగా చాలా కోట్ల రూపాయలు పిండుకున్నామని చెప్పేశారు. తర్వాత ఇంకోటి జడ్జెస్కి సంబంధించి అండి, శరత్ కాజా అని ఒక జడ్జి,
ఆయనది ఫోన్ కూడా ట్యాప్ చేసామని చెప్పారు. తర్వాత ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ చేసాం. ఇట్లా వీళ్ళకి సంబంధించిన ట్యాప్ చేసిన అంశాలన్నీ కూడా మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు కూడా కొన్నిసార్లు మమ్మల్ని కొన్ని ప్రత్యేకమైన వ్యక్తుల గురించి కూడా ట్యాప్ చేయమని కూడా మమ్మల్ని అడిగారు. అవి కూడా చేసాము. అట్లా వాళ్ళ ఆదేశం మీదకే జరిగిన మాట వాస్తవం. ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు కూడా మేమే చేసేవాళ్ళం. వ్యాపారస్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం, లేకపోతే ఎన్కౌంటర్లు చేసేస్తామని, మీ మీద దాడులు జరుగుతాయని, ఈ రకంగా ఒక 15 కోట్ల రూపాయలు ఒక శ్రీధర్ రావే ఇచ్చాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎంత అనధికారికంగా జరిగినాయి అనేది. ఆయనకి కొన్ని ఉన్నాయి. తర్వాత ఆయనకు ఒక పెట్రోల్ పంపు విషయంలో భాగస్వామ్యంతో డిఫరెన్స్ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఇతని తరపున ఫేవర్గా చేయడానికి డబ్బులు తీసుకున్నారంట. అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్నీ ఉపయోగించారండి. ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళ సొంత ఎంపీనే తీసుకొచ్చి 3rd డిగ్రీ టార్చర్ పెట్టారు వాళ్ళు, సిఐడి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇంకా గుండెలు తీసిన బంటులు ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఇది కనుక గవర్నమెంట్ మారి రేపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తే, ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇట్లాంటి ఆర్థిక సెటిల్మెంట్లు, తర్వాత ఇసుక దందాకు సంబంధించిన, ఈ లిక్కర్ దందాకు సంబంధించిన, తర్వాత వీళ్ళు ఇంకోటి చెప్పారు, మా వెహికల్స్లో ఎస్బీ ఇంటెలిజెన్స్ వెహికల్స్లో మేము డబ్బు కూడా చేశాము. తర్వాత మునుగోడు ఎలక్షన్లో గెలుపు ఎట్టి పరిస్థితుల్లో జరపాలన్నప్పుడు మేము కీలక పాత్ర పోషించి గెలిపించాము. అట్లా కూడా తర్వాత దీని ప్రభావం ఇతర ఎన్నికల మీద పడుతుందని మాతో చెప్పారు. అట్లా మేము ఎన్నికల విషయాల్లో కూడా బాగా యాక్టివ్గా పనిచేసామని చెప్పారు. బాగా కష్టపడ్డాము, వాస్తవాలని చెప్పారు పార్టీ కోసం. అదే అన్న, ఈ రకంగా ప్రత్యర్థుల మీద ఎన్ని రకాలు చేయొచ్చో, ఆ డబ్బులు పంపిణీలో కానీ, డబ్బులు కలెక్షన్లో, పార్టీకి సంబంధించి సెటిల్మెంట్లు చేయటంలో, తర్వాత ప్రత్యర్థుల్ని వార్నింగ్లు ఇవ్వటంలో, ఆ రకంగా భయం కూడా సృష్టించారండి వ్యాపార వర్గాల్లో. వెళ్ళి బీజేపీకి కనుక మనం ముడుపులు కనుక సమర్పించుకోకపోతే మన పరిస్థితి అవుట్ అనే పరిస్థితి సృష్టించారు. పెద్ద పెద్ద బిల్డర్స్ అందరినీ గుప్పిట్లో పట్టుకున్నారు. అంతకుముందు ఆంధ్రాకి సంబంధించిన బిల్డర్స్ని, బిజినెస్ పీపుల్ని అందరినీ, ఇండస్ట్రియలిస్ట్ని పిలిపించి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా సస్తారా అని బెదిరించారు కదండి. అవును, అప్పుడు అందుకే కదా 2019లో అతను అంత విక్టరీగా వచ్చింది. కాబట్టి ఇక్కడ జరిగిన దానికన్నా తక్కువేం లేదు అక్కడ. ఇంకా ఇది కూడా ఈ ఆవగింజలు 60 వంతేనండి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. అదే గతంలో లోకేష్ ఫోన్ వ్యవహారంలో కూడా ఇదే జరిగిన ఎన్నికల దగ్గరలో అప్పుడు యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా ఆయనకి 2-3 సార్లు నోటిఫికేషన్ పంపించారు. మీ ఫోన్ ట్యాప్ చేయడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి, పదే మీరు అలర్ట్గా ఉండండి, దానికి సంబంధించి మీరు ఎంక్వైరీ పెట్టించుకోండి అని కంప్లైంట్ చేయమని, అంటే టేక్ లీగల్ యాక్షన్ అన్నట్టుగా ఇచ్చారు వాళ్ళు. అంటే యాపిల్ కంపెనీ ఇచ్చింది అది స్వయంగా కంపెనీ ఫోన్లన్నిటి మీద నిఘా ఉంచుతుంది వాళ్ళ కస్టమర్స్కి. అట్లా వాళ్ళకి ఇండికేషన్స్ వచ్చినాయి. సెక్యూరిటీ ఉన్న ఫోన్ కాబట్టి అది, మిగతా అయితే సాధారణ ఫోన్ వెళ్ళరండి, ఎలా తెలీదు. అదే అంటున్నా, ఐఫోన్ కాబట్టి అంత సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి, కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎంతోమంది కస్టమర్లు లోకేష్ గారు అయినా అందరికీ వెళ్ళలేదు కదా, లోకేష్ గారికి వచ్చింది. కాబట్టి అక్కడ కూడా ప్రయత్నాలు జరిగినాయి, సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు అవన్నీ బయటకు రావాలంటే రేపు గవర్నమెంట్ మారాలి. మరేంటి పోలీసు అధికారులు ఖచ్చితంగా ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందా, లేదా ఏదైనా అడ్డం పెట్టుకుని తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఏమి అడ్డం పెట్టుకోవడానికి ఉండదు అండి. ఇది వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన విషయం అండి. వాళ్ళకి ప్రైవసీ అనేది, రైట్ టు ప్రైవసీ కూడా ఒక ప్రాథమిక హక్కు. మన వ్యక్తిగత విషయాల్లోకి ఎవరు జోక్యం చేసుకోకూడదు. అలా తర్వాత వాక్ స్వాతంత్రాన్ని కూడా ఉల్లంఘించినట్టు అనేక ప్రాథమిక సూత్రాలని ఉల్లంఘించింది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ ఎవరి మీద తోసేసి తప్పించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అవి చేయకూడదు, చేశారు కాబట్టి వాళ్ళు కూడా భరించాలి. సరే, కాన్స్పిరేటర్గా ఆయన A1గా ఉంటాడు, వీళ్ళు A2, A3, A4 వీళ్ళకు కూడా ఉంటుంది ఖచ్చితంగా.